ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. నమస్కారం. మన ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవట్లేదా? రూపాయి సంపాదిస్తే రూపాయన్నర ఖర్చు అవుతుందా? అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయారా? ఇది మనలో చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. అయితే దీనికి ఎప్పుడూ మన కష్టంలో లోపమో అదృష్టం లేకపోవడమో కారణం కాకపోవచ్చు. కొన్నిసార్లు మనకు తెలియకుండా మన ఇంట్లో మన అలవాట్లలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మన ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతారు. మన పూర్వీకులు మనకు అందించిన కొన్ని అమూల్యమైన జీవన విధానాలు ఉన్నాయి. ఇవి మన జీవితంలో సానుకూల శక్తిని నింపడానికి ఉద్దేశించినవి. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో ఈ 5 పనులను శ్రద్ధగా నమ్మకంతో పాటిస్తే ఇంట్లోకి ధనలక్ష్మి కటాక్షం లభిస్తుందని, ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కవచ్చని పండితులు విశ్వసిస్తారు. ఇంతకీ ఆ 5 పద్ధతులు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన విషయాలు. ఇక మొదటిది, శుక్రవారం పూట గుమ్మం లక్ష్మీదేవికి ఆహ్వానం. మన ఇంటికి సింహద్వారమే ప్రధానమైనది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టేది గుమ్మం కుండానే అనే ఒక నమ్మకం. అందుకే శుక్రవారం రోజున మన ఇంటికి గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి శుక్రవారం ఉదయాన్నే వీలైతే సూర్యోదయానికి ముందే నిద్రలేసి తలస్నానం చేసి ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా కడగాలి. మురికిగా ఉన్న ప్రదేశంలోకి దేవతలు రారని అంటారు కదా. గుమ్మాన్ని శుభ్రపరిచాక పసుపుతో అలికి చక్కని ముగ్గు వేయాలి. పసుపు కేవలం మంగళకరమైన చిహ్నమే కాదు, క్రిములను దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఆ ముగ్గు మధ్యలో గుమ్మానికి 2 వైపులా కుంకుమ బొట్టు పెట్టడం మర్చిపోకండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. సాయంత్రం వేళ అంటే దీపాలు పెట్టే సమయంలో గుమ్మానికి ఇరువైపులా 2 మట్టి ప్రమిదల్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వెలుగు చీకటిని తొలగించి చైతన్యాన్ని నింపుతుంది. ఇలా శుక్రవారం సాయంత్రం దీపాలు వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 11 సార్లు మనసులో తలుచుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రాగణ విశ్వాసం. ఈ చిన్న పని మీ ఇంట్లో ఎంతటి సానుకూల మార్పును తీసుకొస్తుందో మీరే గమనిస్తారు. ఇక రెండవది, మంగళవారం ఇంటి మూలాలు నెగిటివ్ ఎనర్జీ చెక్. శుక్రవారం ధనాన్ని ఆకర్షించే పనులు చేస్తే మంగళవారం ఆ ధనం నిలవకుండా చేసే అడ్డంకులను తొలగించుకోవాలని చెబుతారు. మంగళవారం కుజగృహానికి సంబంధించిన రోజు. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను తొలగించడానికి ఈ రోజు చేసే పరిహారాలు బాగా పనిచేస్తాయని ఒక నమ్మకం. ప్రతి మంగళవారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముఖ్యంగా ఇంటి మూలాల మీద దృష్టి పెట్టండి. చాలామంది ఇల్లు శుభ్రం చేస్తారు, కానీ మూలాలను అంతగా పట్టించుకోరు. వాస్తు ప్రకారం ప్రతికూల శక్తి మూలాల్లో పేరుకుపోతుందని ఒక నమ్మకం. ముఖ్యంగా ఇంటి ఈశాన్య మూలాలను ఎప్పుడు శుభ్రంగా ఖాళీగా ఉంచాలి. అక్కడ బరువైన వస్తువులు, పాద సామాన్లు పెట్టకూడదు. ఇక అసలు విషయానికి వస్తే, మీరు ఇల్లు తుడుచుకునే నీటిలో ఒక పిడికెడు కల్లుప్పు కలపండి. ఆ నీటితో ఇంటిని, ముఖ్యంగా అన్ని మూలాలను తుడవండి. ఉప్పుకు పరిసరాల్లోని ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉందని పెద్దలు విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు, అనారోగ్యాలు తగ్గుతాయని, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు. అలాగే ఇంట్లో ఎక్కడైనా బూజు పట్టి ఉంటే అది దారిద్ర్యానికి సంకేతంగా భావించి వెంటనే శుభ్రం చేయండి. ఇక మూడవది, ధనాన్ని గౌరవించడం. ఉప్పుతో ఒక చిన్న పరిహారం. మనం డబ్బును ఎలా చూస్తామో డబ్బు మనల్ని అలాగే చూస్తుంది అంటారు. డబ్బును కేవలం కాగితంలా కాకుండా లక్ష్మి స్వరూపంగా భావించడం ముఖ్యం. చాలామంది డబ్బును నలిపి పర్సులో పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. డబ్బు ఎన్నో చేతులు మారి మనకు దగ్గరికి వస్తుంది. దానిపై ఉండే నరదృష్టి వంటి దోషాలు తొలగిపోవడానికి ఈ చిన్న పరిహారం సహాయపడుతుందని నమ్ముతారు. ఒక గాజు గిన్నెలో కొన్ని కల్లుప్పు పోయండి. మీకు జీతం వచ్చినప్పుడు కానీ, వ్యాపారం డబ్బు చేతికి అందినప్పుడు కానీ ఆ డబ్బును నేరుగా వాడకుండా ఒక 5 నిమిషాలు ఆ ఉప్పు గిన్నెలో ఉంచండి.
ఆ నోట్ల కట్లను ఉప్పు మీద పెట్టి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః అని 11 సార్లు అనుకోండి. ఆ తర్వాత ఆ డబ్బును తీసి మీ బీరోలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఆ ధనంపై ఉండే నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోయి అనవసరమైన ఖర్చులకు పోకుండా ఉంటుందని ఒక నమ్మకం. ప్రతి నెల ఈ పరిహారం చేశాక గిన్నెలోని పాత ఉప్పును నీటిలో కరిగించి బయట పారబోసి కొత్త ఉప్పును నింపండి. ఒక చిన్న విజ్ఞప్తి, ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను ఇప్పటికే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకోవడానికి మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక 4వది దానగుణం, గ్రహాల అనుగ్రహం కోసం. సంపాదించిన దానిలో కొంచెమైనా దానం చేయాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దానం చేయడం వల్ల మనసుకు తృప్తి కలగడమే కాకుండా గ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఇది ఒక మంచి మార్గంగా సూచిస్తారు. ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసుకుని చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి శుక్రగ్రహానికి సంబంధించిన రోజు. శుక్రుడి అనుగ్రహం ఉంటేనే జీవితంలో సుఖశాంతులు ఉంటాయని జ్యోతిశాస్త్రం చెబుతుంది. అందుకే శుక్రవారం నాడు తెల్లటి వస్తువులను దానం చేయడం శ్రేష్టమని భావిస్తారు. ఉదాహరణకు పేదవారికి బియ్యం, పాలు, పంచదార, తెల్లటి వస్త్రాలు వంటివి దానం చేయవచ్చు. లేదా ఒక ఆవుకు పచ్చిగడ్డి, అరటిపండు తినిపించడం కూడా సాక్షాత్తు అమ్మవారికి సేవ చేసినట్లే అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక మంగళవారం రోజు ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల రుణ బాధల నుండి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఎర్ర కందిపప్పును గుడిలో ఇవ్వడం లేదా హనుమంతుని ఆలయంలో పేదలకు అరటిపండు పంచడం వంటివి చేయవచ్చు. గుర్తుంచుకోండి, దానం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. నిస్వార్థంగా చేసే దానమే మనకు పుణ్యాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఇక 5వది ఇంట్లోని వస్తువులు మీ అదృష్టం సూచికలు. మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా మన ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతారు. కొన్ని వస్తువులు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని అంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు, పగిలిన అద్దాలు, విరిగిన సామాన్లు ఉంటే వెంటనే వాటిని తొలగించండి. ఆగిపోయిన గడియారం మన పురోగతికి అడ్డు అని, పగిలిన అద్దం సంబంధాల్లో సమస్యలను సూచిస్తుందని చెబుతారు. ఇలాంటి వస్తువులు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని ఒక నమ్మకం. వాటి బదులుగా సానుకూల శక్తినిచ్చే వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి. ఉదాహరణకు మీ బీరువాలో లేదా పూజ గదిలో ఒక చిన్న పచ్చకర్పూరం మొక్కను ఉంచండి. దాని సువాసన ధనాన్ని ఆకర్షించే సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఒక విశ్వాసం. డబ్బు దాచే చోట ఎప్పుడూ మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి. మీ పర్సులో ఒక చిన్న యాలక్కాయ లేదా లవంగం ఉంచుకోవడం కూడా మంచిదని చెబుతారు. వంటగదిలో అన్నం, పాలు వంటివి పొంగిపోకుండా, వృధా కాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఆహారాన్ని వృధా చేయడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదని అంటారు. చూశారు కదా, ఈ 5 పద్ధతులు పాటించడం ఎంత సులభమో ఒక్కసారి గుర్తుంచుకోండి. శుక్రవారం గుమ్మాన్ని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించడం. 2 మంగళవారం ఇంటి మూలలను ఉప్పు నీటితో శుభ్రపరచడం. 3 ధనాన్ని గౌరవించడం, చేతికి వచ్చిన డబ్బును ఉప్పుతో శుద్ధి చేయడం. 4 దానం చేయడం, శుక్ర మంగళవారాల్లో వీలైనంత దానం చేయడం. 5 వస్తువుల పట్ల జాగ్రత్త, ఇంట్లో పగిలిన పాత వస్తువులను తొలగించడం. మిత్రులారా, ఇవి మనల్ని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, జీవితంలో క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో ఉండడానికి మన పూర్వీకులు నేర్పిన మార్గాలు. భక్తి, శ్రద్ధ మరియు నమ్మకంతో ఈ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆర్థికంగా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మంచిని పంచడం కూడా పుణ్యమే కదా. మన ఛానల్స్కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సర్వజన సుఖినో భవంతు.